పక్షులు మనకి కాలగమనం అని చెప్పేవండి. కాలగమనం, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చెప్పే సైంటిస్టులు అవి. పొద్దున్నే లేపేది పక్షులే. అలా లేకుండా మనకి అప్పుడు కోడి కోతతో లేచేవాళ్ళం. పక్షులు గుడికి రాగానే పడుకునే వాళ్ళం. మనం కూడా పక్షి గమనం, పక్షిని గమనిస్తూ ఉంటే మనం ఎలా బతకాలో పక్షి చెప్పేస్తుంది. ఏ టైంలో తినాలి, పక్షి ఏ టైంలో తింటారండి? పగల పొద్దున్న సూర్యోదయం అయ్యాక బయటికి వెళ్ళిపోతుంది. తెల్లవారుజామున లేచి మనం లేపేసి కొంచెం ఎలుగు రాగానే వెళ్ళిపోతుంది మేతకి. సాయంత్రం దాకా మేసి వచ్చి సాయంత్రం అవగానే గుడికి వెళ్ళి పడుకుంటుంది. కానీ తిందో, మీరు పంచపక్ష పరమాణం పెట్టినా తిందో. అందుకే వాటికి బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, థైరాయిడ్లు ఏం లేవు కదా. ఏముంది, మన పక్కనే ఉన్నాయి. అంతేనండి, మన పక్కనే ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి. కానీ మన ఆటికి బీపీలు, షుగర్, థైరాయిడ్లు మనకెందుకు వచ్చాయి అంటే మనం ఈ ప్రకృతి దగ్గరగా జీవించట్లేదు. అవి హైదరాబాద్ సిటీలో ఉన్నా సరే ప్రకృతి దగ్గరగా జీవిస్తున్నాయి. అంటే లేచే టైం కరెక్ట్గా ఉంది, తినే టైం కరెక్ట్గా ఉంది, పడుకునే టైం కరెక్ట్గా ఉంది, ప్రశాంతంగా ఉన్నాయి. ఒక గొడవ లేదు. అలాగే పక్షి మనకి ఇంకా అడ్వాన్స్ ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కనిపెట్టి మనకు చెప్పేది అనమాట అండి. ఇప్పుడు చూడండి, తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చాయనుకోండి, తుఫాను, భూకంపాలు, సునామీలు వస్తున్నాయనుకోండి, 3 రోజుల ముందే ఖాళీ చేసి వెళ్ళిపోతాయి, ఉండవు. ఎక్కడైనా తుఫాన్లు, భూకంపాలు వస్తే మనం కట్టేసినవి మన సాల్లో ఉన్న చచ్చిపోవాలి తప్ప, మన పెంపుడు జంతువులు చచ్చిపోవాలి తప్ప బయట అడవిలో ఉన్న ఒక్క జీవి చావదు. ఎక్కడ చూసామా తుఫాను వల్ల ఇన్ని పక్షులు చచ్చిపోయాను కానీ, తుఫాను వల్ల ఇన్ని జంతువులు చచ్చిపోయాను. జంతువులు, పక్షులు అంటే జంతువులు కూడా పక్షులు చెప్తాయి, అవి వెళ్ళిపోతాయి. ఒక రకమైన సౌండ్ చేసి వెళ్ళిపోతుంటాయి. ఆ సౌండ్ తెలుసు అడిగి పశువులు తెలుసు, మన పూర్వీకులకి తెలుసు. ఆ సౌండ్ రాగానే వీళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అవి ఎలా చేస్తాయి? వాటికి మెసేజ్ ఎలా వస్తుంది తెలుసండి? చెట్లు చెప్తాయి, రకరకాల చెట్లు చెప్తాయి. ఆ ఆకు కదలికని బట్టి ఇవి పారిపోతాయి అనమాట.